So JSON read. Okay, so JSON read అవుతుందండి. So this is the plugin we need to add to work with the to work with the JSON. So this is the what we need to add for this. Okay, let me show one by one. So I have few examples here. I have few examples. I'll show one by one. So this is the first example, which is going to be grabbing the data. If you want to use the Slurper, if you want to use the Slurper, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు యాడ్ ద ప్లగిన్. మనం ఇంతకుముందు చేసాం ఈ ఇష్యూ. సో మళ్ళీ అదే రెక్టిఫై నిన్న వచ్చింది కదా, సప్లర్ ఇష్యూ వచ్చింది. సో ఈ ప్లగిన్ యాడ్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. చేస్తాను గ్రూవీ ప్లగిన్ యాడ్ చేయడం విధానం వచ్చి అట్ గ్రాబ్ అనేసి యాడ్ చేసి అట్ గ్రాబ్ గ్రాబ్ బట్ గ్రాబ్ అంటే అయిపోతుంది. ఈ ప్లగిన్కి ఇది మళ్ళీ టైం పడుతుంది, మీకు కొన్ని సెకండ్లు తీసుకుంటుంది ఆ ప్లగిన్ యాడ్ చేసుకుంటుంది. మన ఐడికి అంటే మన గ్రూవీ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాం కదా. సో ఆన్ టాప్ ఆఫ్ ద గ్రూవీ ఈ జేసన్ ప్లగిన్ అనేది యాడ్ అవుతుంది. ఈ ప్లగిన్ యాడ్ అయితేనే మనకి ఈ లైబ్రరీ పనిచేస్తుంది. ఈ సర్క్యులర్ అనే ఐడి ఈ లైబ్రరీ పనిచేస్తుంది. ఫస్ట్ ప్లగిన్ యాడ్ చేసిన తర్వాత ఈ అవును, ఫస్ట్ ఈ ప్లగిన్ యాడ్ చేయాలి. గ్రాబ్ అని చెప్పేసి ఈ ప్లగిన్ యాడ్ చేస్తే అప్పుడు మీకు ఈ లైబ్రరీ వర్క్ అవుతుంది. ఇంకా అక్కడ నుంచి మీకు ఈ మెథడ్స్ అన్ని వర్క్ అవుతాయి. ఈ ఓపెన్ కనెక్షన్ అని ఒక ఆబ్జెక్ట్ మనం జేసన్ సర్క్యులర్ అనే క్లాస్కి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే దాని మీద పార్స్ చేస్తాం. అది అంతా ఓకే. ఓకే, సో మనం కనెక్షన్ దీనికి వేస్తున్నాం, ఈ ఈ యూఆర్ఎల్కి వేస్తున్నాం. ఈ జేసన్ ప్లేస్ హోల్డర్ యూఆర్ఎల్కి కనెక్షన్ వేస్తున్నాం. సో వెన్ వీ హ్యావ్ ద కనెక్షన్ ఫర్ దిస్, ఇక్కడ చూడండి సమ్ డేటా ఉంది. యూజర్ ఐడి ఇక్కడ యాక్చువల్గా దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ పోస్టులు, ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి. మనము నెంబర్ 1 తీసుకుంటాం. జస్ట్ పోస్ట్లు అని కొట్టండి, పోస్ట్ అని కొడితే మల్టిపుల్ పోస్టులు వస్తాయి. ఓకే, చూడండి పోస్ట్ అంటే ఈ జేసన్ డేటా ఇదంతా డైనమిక్గా వస్తుంది. ఓకే, యూజర్ ఐడి, టైటిల్, బాడీ, ఈ డేటా వస్తుంది. సో డేటా మొత్తం కూడా తీసుకురావచ్చు. నెక్స్ట్ ప్రోగ్రామ్ చెప్పాను అది. ఫస్ట్ ప్రోగ్రాంలో ఓన్లీ ఫస్ట్ ఇండెక్స్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఇండెక్స్ నుంచి అంటే జేసన్ డాట్ టైటిల్, జేసన్ డాట్ బాడీ, /1 కాబట్టి ఓన్లీ 1 పోస్టే వస్తుంది. 1 పోస్ట్లో దానిలో ఉన్న కీ వాల్యూస్ ఇక్కడ అసైన్ చేస్తే అయిపోతుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక యూఆర్ఎల్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి, న్యూ యూఆర్ఎల్ ఆబ్జెక్ట్. యూఆర్ఎల్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సో యూఆర్ఎల్కి ఫస్ట్ స్టెప్ ఏంటంటే యూఆర్ఎల్. ఫస్ట్ స్టెప్ యూఆర్ఎల్ డిఫైన్. సెకండ్ స్టెప్ కనెక్షన్ టు యూఆర్ఎల్. అండ్ థర్డ్ స్టెప్ ఏంటంటే స్ట్రీమ్ డేటాని స్ట్రీమ్ చేయాలి. డేటాని స్ట్రీమ్ చేయడం అంటే లైక్ పికప్ చేయడం, గ్రాబ్ చేయడం. సో డేటాని స్ట్రీమ్ చేయడానికి జేసన్ సర్క్యులర్ డాట్ పార్స్ మెథడ్లో మనము కనెక్షన్ డాట్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేస్తే అయిపోతుంది. దెన్ ఆటోమేటిక్గా మనకి ఈ కీస్ అనేది ఫైండ్ అవుతాయి. టైటిల్ కీ ఒకటి, బాడీ కీ ఒకటి ఫైండ్ అవుతాయి. సో దీన్ని బేస్ చేస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది చూడండి. సో లెట్ మీ హ్యావ్ ద అవుట్పుట్ ఆఫ్ దిస్. ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ ఐఎమ్ గెటింగ్, రైట్? వన్ ఆబ్జెక్ట్ టైటిల్ అండ్ బాడీ ఐఎమ్ గెటింగ్. ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ మనకి డేటా అనేది అవుట్పుట్లోకి వస్తుంది. ఇన్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ you can see the output of this. Okay, can you see this? The title I can able to see, and the body I can able to see. Okay, ఇదంతా బాడీ అన్నమాట. ఆ టైటిల్లో ఉన్న బాడీ ఇదంతా. ఓకే, ఇది టైటిల్, అది బాడీ. క్లియర్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో వాట్ ఎవర్ ద డేటా ఐ హ్యావ్ హియర్, this is the title, this is the body. If you want user ID, if you can able to get the user ID also. మీకు యూజర్ ఐడి కావాలంటే మళ్ళీ యూజర్ ఐడికి ఇంకొక ప్రింట్ అని పెట్టుకోండి. దిస్ ఈస్ ద వే యూ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద జేసన్ డేటా. సో లేదు, ఐ వాంట్ టు గెట్ ద జేసన్ డేటా విత్ ట్రై క్యాచ్. అంటే ఏదన్నా కనెక్షన్ ఇష్యూ ఉందా, ఇష్యూ ఉంటే ఏంటి, ఇష్యూ లేకపోతే ఏంటి. ఇష్యూ ఉంటే ఏంటంటే మనం ఇక్కడ చెప్తున్నాం, ఇక్కడ ట్రై క్యాచ్ సారీ ఇఫ్ ఎల్స్లోకి వెళ్తున్నాం. ఇఫ్ ఎల్స్లో ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు గోయింగ్ విత్ ద కనెక్షన్ విత్ ద రెస్పాన్స్. రెస్పాన్స్ గుడ్ అయితే
println డేటా వస్తుంది. రెస్పాన్స్ ఒకవేళ ప్రాబ్లం ఉంటే రెస్పాన్స్ కోడ్ అనేది ఇష్యూ వస్తుంది. అంటే ఇక్కడ ఏదైనా మనం మిస్టేక్ చేస్తే యూఆర్ఎల్ ఏదైనా మిస్టేక్ చేస్తే. సో ప్రస్తుతానికి యూఆర్ఎల్ కరెక్ట్గా ఉంది కాబట్టి వాట్ ఈజ్ అవుట్పుట్ యూ కెన్ గెట్. అవుట్పుట్ ఉంది కాబట్టి ఇఫ్ కండిషన్ వర్క్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ది ఇఫ్ కండిషన్ కనెక్షన్ సక్సెస్ కాబట్టి యూ కెన్ గెట్ ద డేటా. రెస్పాన్స్ కోడ్ ఇక్కడ ట్రూ అనమాట. 200 అంటే సర్వర్ ట్రూ అనమాట. ఇక్కడ కొన్ని ఉంటాయి సర్వర్కి 200 అని 400 అని 404 అని ఇట్లా ఉంటాయి. ఓకే, ఐ కెన్ ఏబుల్ టు సీ ద టైటిల్. ఇఫ్ ద రెస్పాన్స్ ట్రూ అయితే టైటిల్ వస్తుంది. అదే రెస్పాన్స్ బ్యాడ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తున్నాను, స్పెల్లింగ్ మిస్టేక్ యూఆర్ఎల్లో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, సో కనెక్షన్ ఫెయిల్యూర్ కాబట్టి యూ కెన్ గెట్ ద ఎల్స్ బ్లాక్. ఎల్స్ బ్లాక్ వస్తుంది. కనెక్షన్ ప్రాబ్లం ఉంటే ఎల్స్ బ్లాక్ వస్తుంది. ఆ పర్టికులర్ ప్రాబ్లం అనేది మీకు ఎల్స్ బ్లాక్లో ప్రింట్ అవుతుంది. కనెక్షన్ డాట్ రెస్పాన్స్ కోడ్. కనెక్షన్ డాట్ రెస్పాన్స్ కోడ్. ఓకే, సో టైప్ ఈ కోడ్ .com. It got a exception. ఇంటర్నెట్ లేకపోతే బేసికలీ ఇంటర్నెట్ లేకపోతే ఈ ప్రాబ్లం ఉంటుంది, కనెక్షన్ ఇష్యూ వస్తుంది కాబట్టి. ఇంటర్నెట్ ఇష్యూ ఉంటే చూసుకోండి. ఇంటర్నెట్ లేకుండా వర్క్ చేయండి. ఇంటర్నెట్ లేకుండా వర్క్ చేస్తే యూ కెన్ గెట్ ద రెస్పాన్స్ కోడ్. 404 అని సమ్ ఎర్రర్ వస్తుంది. అది కూడా మీకు ప్రింట్లో వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసారా కనెక్షన్ ఇష్యూ చేశాను. ఇట్ ఈస్ గెటింగ్ ద ఎల్స్ బ్లాక్ ఫెయిల్డ్ విత్ స్టేటస్ 404. 404 అంటే కనెక్షన్ ఇష్యూ వచ్చింది. కనెక్షన్ ఇష్యూ వచ్చింది విత్ దిస్ యూఆర్ఎల్. యూఆర్ఎల్తో కనెక్షన్ ఇష్యూ వచ్చింది. సో దాన్ని మనకి ఇక్కడ ఎర్రర్ రాకుండా హ్యాండిల్ చేయాలి అంటే యూ కెన్ గో విత్ ద ట్రై క్యాచ్లోకి వెళ్ళండి. దట్ ఈస్ ఎర్రర్ బ్లాక్. అండ్ ఓకే, ఒక డేటా వస్తుంది, ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. అట్లా కాదు నాకు అన్ని ఆబ్జెక్ట్స్ కావాలంటే లూప్ పెట్టుకోండి. ఐ వాంట్ టు రీడ్ ఆల్ ద డేటా అన్నప్పుడు యూ కెన్ గో విత్ ద లూప్. యూ కెన్ గో విత్ ద లూప్. పోస్టులు అన్నీ కావాలి. సో ఇక్కడ చూడండి యూఆర్ఎల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఇఫ్ యూ కెన్ సీ దిస్, you will be finding out nearby 100 plus post. Nearby 100 plus post. ఎన్ని ఐడీస్ ఉన్నాయి చూడండి. సో ఐడి 100 వరకు ఉన్నాయి. ఈ 100 పోస్ట్లో ఐ వాంట్ టు సీ ద అవుట్పుట్ అంటే యూ కెన్ జస్ట్ గో త్రూ దిస్. ప్రాసెస్ ఈ సేమ్, బట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే లూప్ పెడుతున్నాం. ఈచ్ అని ఒక లూప్ పెడుతున్నాం. అందులోకి డేటా అనేది మీకు రీడ్ అవుతుంది. I can see a huge number of data, 100 records here with the loop now. Can you see here? All the data I can able to see. All 100 records I can able to see. సో ఇట్లా మీరు జేసన్ మీద వర్క్ చేసుకోవచ్చు. యూ కెన్ ట్రై విత్ డిఫరెంట్ యూఆర్ఎల్స్. మీరు వేరే యూఆర్ఎల్స్ కూడా ట్రై చేయండి. దీన్ని నిన్న ఎవరో వేరే యూఆర్ఎల్ ఇచ్చిన్నారు, కిరణ్ ఆర్ ప్రసాద్ అయి ఉంటాం. వేరే యూఆర్ఎల్ మీద కూడా వర్క్ చేయండి. షుడ్ బి వర్క్అవుట్. ప్రసాద్ అనుకుంటా. సో ఇది మీకు నేను ఈ ప్రోగ్రామ్ ఇస్తాను, కంప్లీట్ ప్రోగ్రామ్ ఇస్తాను. యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. అండ్ తర్వాత నిన్న మనకు ఒక ఇష్యూ వచ్చింది, ఈమెయిల్ వ్యాలిడేషన్ ఇష్యూ వచ్చింది కదా. సో అది కూడా సాల్వ్ అయింది. ఐ విల్ షో దాట్. ఈమెయిల్ వ్యాలిడేషన్, ఈమెయిల్ వ్యాలిడేషన్ ప్రోగ్రామ్ నిన్న ఇష్యూ వచ్చింది కదా. సో అది కూడా చూపిస్తాను. సో అది కూడా వర్క్ అవుతుంది. సో ఇది ప్యాటర్న్ అనమాట. ఈమెయిల్కి ఇది ప్యాటర్న్. యూ హ్యావ్ టు గివ్ ద ప్యాటర్న్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈమెయిల్ ఈజ్ యాక్చువల్లీ కరెక్ట్ ఫార్మాట్. ఫస్ట్ ఈమెయిల్ కరెక్ట్ ఫార్మాట్లో ఉంది, సెకండ్ ఈమెయిల్ రాంగ్ ఫార్మాట్లో ఉంది. ఫస్ట్ ఈమెయిల్ కరెక్ట్ ఫార్మాట్లో ఉందండి, సెకండ్ ఈమెయిల్లో .com డాట్ మిస్ అయింది. ఇక్కడ డాట్ మిస్ అయింది అండ్ ఫార్మాట్ రాంగ్ ఉంది సెకండ్ ఈమెయిల్. సో ఫార్మాట్ రాంగ్ ఉన్నప్పుడు బేసికల్లీ ఫాల్స్ వస్తుంది. ఫార్మాట్ ట్రూ ఉంటేనే కరెక్ట్ వస్తుంది. సో అది చూడండి ఒకసారి. ఐ కెన్ సీ ద ఫస్ట్ println is true, second println is false. Format issue. How to check the email format? అది ప్యాటర్న్, అది సింబల్ ఏంటి సార్? అది ఎక్స్ప్రెషన్ ఏంటి? వాట్ ఈస్ దట్? రిటర్న్ ఈమెయిల్ ఈక్వల్ టు @ ఉండాలి.
@ కాదు ఉండాలి. కాదు కాదు. రిటర్న్ ఈమెయిల్ డబుల్ ఈక్వల్ టు మీరు పెట్టరు కదండి ఒకటి ప్యాటర్న్ 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 లాగా. ఆల్ ప్యాటర్న్. దిస్ ఇస్ సింబల్ అంటే ఇది ఆల్ అని, ఆల్ ప్యాటర్న్. ఇక్కడ ఉన్న అది ప్రతి ఎక్స్ప్రెషన్ ప్యాటర్న్ అండి. అది ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అది. ఎక్స్ప్రెషన్ ఓకే. అంటే ఈ ప్యాటర్న్ ని ఎగ్జాక్ట్ ఈక్వల్ చేయాలి. ఎగ్జాక్ట్ ఈక్వల్ అంటే కంప్లీట్ గా అన్ని ఫాలో అవ్వాలి. సో నీకు ఎక్స్ప్రెషన్ లో ఏమైనా డిఫైన్ చేసుకుంటే అది సేమ్ ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు, ఆ సింబల్ పేరు ఏమంటారండి అది? టిల్ట్ అంటారండి. టిల్ట్ టిల్ట్ టిల్డ్. సో టిల్డ్ కంపల్సరీ వాడాలి ఎక్స్ప్రెషన్ టిల్ట్ వాడితే. టిల్ట్ వాడాలి. నిన్న మనం వాడలేదు అది. నిన్న పెట్టాము ఇప్పుడు ఎక్స్ప్రెషన్. మనం ప్యాటర్న్ లో ఎక్స్ప్రెషన్ అసైన్ చేసాం కదా, ఇచ్చాం కదా. అవును. So whenever you assigning any expression kind of a pattern, so when you're returning it, we need to assign it as an equal instead of double equal to and tilde. ఎస్. ఎస్. Okay. Yeah. అంతే. సో ఆ వ్యాలిడ్ ఈమెయిల్లో యూ కెన్ పాస్. ఇప్పుడు నేను 2 రైట్ ఈమెయిల్స్ ఇస్తున్నా. సో 2 రైట్ ఈమెయిల్స్ ఇస్తున్నా @ సంథింగ్ లైక్ yahoo.com. 2 కరెక్ట్ ఫార్మాట్లో ఇస్తున్నా. 2 కరెక్ట్ ఫార్మాట్లో వచ్చినప్పుడు వాట్ యూ కెన్ సీ ద అవుట్పుట్ అనేది చూడండి ఒకసారి. యూ కెన్ సీ బోత్ ఆర్ ట్రూ. యూ కెన్ సీ బోత్ ఆర్ ట్రూ. 2 ట్రూలోనే ఉంది. ఎందుకంటే ఫార్మాట్ కరెక్ట్గా ఫాలో అవుతుంది కాబట్టి కరెక్ట్గానే వస్తుంది. సో ఇట్లా వర్కౌట్ చేసుకోండి. ఇది ప్యాటర్న్. నిన్న ఇష్యూ వచ్చింది కదా, అది వర్క్ అయింది. సో ఐ డిడ్ some R&D and make it possible. And slowly I'm just moving to the XML. Okay, first అసలు XML అంటే ఏంటి, తర్వాత XML ని కూడా ఎలా పార్స్ చేయాలి. ఇక్కడ XML కి జేసన్ సప్లర్ అయిపోయిందండి. జేసన్ JSON సప్లర్ సప్లర్ అయిపోయింది. అంటే JSON సప్లర్ అయిపోయింది. పార్సింగ్. దాంట్లో మనకు పార్సింగ్ ఎక్కడ చేశారు, చేయలేదు కదా, జస్ట్ మీరు కాల్ చేశారు. ఇది ఆ, పార్సింగే కదా, ఇది పార్సింగే. సరే. ఒక్క నిమిషం. ఇది పార్సింగే కదా, ఇదిగో పార్సన్. ఓకే. సో పార్సన్ ఇప్పుడు కదా నాకు పార్సన్. అర్థం. ఓకే. నాకు జస్ట్ ఏమనుకోకండి, నాకు మళ్ళీ అర్థం కాలేదు. సో ఇప్పుడు ఏం చెప్పండి. చేస్తున్నాం సార్, ఒక్కసారి ఏమనుకోపోతే జస్ట్ 2 minutes లో చెప్పగలరా సార్ అది? ఇక్కడ ఏం కనెక్షన్ చేస్తున్నాం, తీసుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక నిమిషం. ఇది నేను ఫస్ట్ ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడే మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పేస్తాను. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇది అసైన్ చేస్తున్నాం కదా. ఓకే, ఓకే. ఇది యూఆర్ఎల్, ఇది లైబ్రరీ అసైన్ చేస్తున్నాం. ఓకే. సో లైబ్రరీ అసైన్ చేయడానికి ఈ పర్టికులర్ ప్లగ్ఇన్ అనేది వేసుకోవాలి. ఈ ప్లగ్ఇన్ వేస్తేనే ఈ లైబ్రరీ పనిచేస్తుంది. ఈ లైబ్రరీలో కొన్ని క్లాసెస్ ఉంటాయి. ఈ సర్క్యులర్ అనే లైబ్రరీలో కొన్ని క్లాసెస్ ఉంటాయి. ఏ కైండ్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి అంటే యూఆర్ అనే క్లాస్ ఉంది, తర్వాత జేసన్ సర్క్యులర్ అనే ఒక క్లాస్ ఉంది. ఓకే, ఈ యూఆర్ఎల్ అనే క్లాస్లో ఫస్ట్ మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాం. యూఆర్ఎల్ అని ఒక ఆబ్జెక్ట్ చెప్పాను కదా. స్టెప్ 1 యూఆర్ఎల్ డిఫైన్. ఫస్ట్ మీరు ఎక్కడికి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు ఇది నాది సర్వర్ అండి. ఇక్కడ డేటా ఉంది, ఇక్కడ ఏదో డేటా ఉంది సంథింగ్. ఓకే, ఇది నా సర్వర్. ఓకే, ఈ సర్వర్ని ఏదైనా కనెక్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు గో విత్ ద యూఆర్ఎల్. ఇది జేసన్ డేటా కదా, హ్యాండిల్ విత్ ద జేసన్ డేటా ఓన్లీ. అండ్ యూ నీడ్ టు గివ్ ద యూఆర్ఎల్. రిక్వెస్ట్ యూఆర్ఎల్ అంటారు దీన్ని రిక్వెస్ట్ యూఆర్ఎల్ అంటారు. సో రిక్వెస్ట్ యూఆర్ఎల్లో డేటా జేసన్ ఉంది ఫార్మాట్, అది ఓకే. బట్ రిక్వెస్ట్ యూఆర్ఎల్ ఏంటి, ఇది రిక్వెస్ట్ యూఆర్ఎల్. https json placeholder .tpcode.com/post/1 అనేది మన రిక్వెస్టెడ్ ఏపీఐ. రిక్వెస్టెడ్ యూఆర్ఎల్ని ఇంకొక పేరు ఉంది, ఏపీఐ అంటాం. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటాం, ఏపీఐ. సో వెన్ ఎవర్ ఐఎమ్ గివింగ్ ద రిక్వెస్ట్ ఏపీఐ, ఈ రిక్వెస్ట్ ఏపీఐని మనం కనెక్ట్ చేయాలి అంటే యూఆర్ఎల్ని మెథడ్ని వాడాలి. దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, అది రెడీగా పెట్టుకున్నాను. అంటే ఫస్ట్ స్టెప్లో ఏమైందంటే యూఆర్ఎల్ని డిఫైన్ చేసుకున్నాం, ఓకే. రిక్వెస్టెడ్ యూఆర్ఎల్ని డిఫైన్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాము, కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఓపెన్ కనెక్షన్, రిక్వెస్టెడ్ ఏపీఐతో కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అంటే ఇక్కడ మన క్లయింట్ సిస్టమ్ ఏంటి, గ్రూవీ. సర్వర్ సిస్టమ్ ఏంటి, సంథింగ్ లైక్ ఏదో ప్లేస్ హోల్డర్, జేసన్ ప్లేస్ హోల్డర్ అనేది వాడు సర్వర్ సిస్టమ్. అది మన క్లయింట్ సిస్టమ్ ఏంటి, మన గ్రూవీ ఈజ్ ద క్లయింట్ సిస్టమ్. గ్రూవీ స్క్రిప్ట్ అనేది మన క్లయింట్ సిస్టమ్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఒక కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే కనెక్షన్తోనే కదా ఏపీఐ వెళ్ళేది.
ఏపీఐని మనం ఇస్తున్నాము అంటే త్రూ ద కనెక్షన్ ఓన్లీ ఐ కెన్ ఏబుల్ టు గివ్ ద ఏపీఐ. త్రూ ద కనెక్షన్ ఓన్లీ ఐ కెన్ గివ్ ద ఏపీఐ. ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద కరెంట్ యూ నీడ్ టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్, రైట్? ఒక ట్రాన్స్ఫార్మర్ కానివ్వండి, ఏదో ఒకటి మనం మధ్యలో కనెక్టర్ అనేది ఉండాలి కదా. మీరు మొబైల్కి ఛార్జ్ పెడుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి హ్యావ్ సమ్ అడాప్టర్, రైట్? వితౌట్ హ్యావింగ్ ద అడాప్టర్ ఇట్ కుడ్ నాట్ గెట్ ద ఛార్జ్. సో ఈ కనెక్షన్ అనేది ఒక అడాప్టర్ లాగా తీసుకోండి. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అడాప్టర్. ఇట్ ఈస్ అ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ క్లయింట్ అండ్ సర్వర్. And that connection I'm establishing in the second step. First step, I'm just defining the URL. Second step, I'm just establishing the connection, open connection. ఓకే, సో ఇప్పుడు ఈ URL లో అది URL లో అనేది ఒక మళ్ళీ ఒక మెథడ్ కదండి, అది ఎస్ ఓపెన్ యూఆర్ఎల్, కనెక్షన్ అంటే. ఎస్. ఈ పైన పైన ఉన్న యూఆర్ఎల్ ని, పైన ఉన్న యూఆర్ఎల్ ఆబ్జెక్ట్ కే మనము ఓపెన్ కనెక్షన్ అనే మెథడ్ ని అసైన్ చేస్తాం, కాల్ చేస్తున్నాం. కాల్ చేస్తాం. దాని పేరు కనెక్షన్ అని పెట్టుకున్నాం. సో అంటే మనకి ఇక్కడ జరగాల్సింది ఏంటి? యూఆర్ఎల్ ప్లస్ యూఆర్ఎల్ అనేది కనెక్షన్తో, యూఆర్ఎల్ అనేది కనెక్షన్ త్రూ వెళ్ళాలి. యూఆర్ఎల్ అనేది కనెక్షన్ త్రూ వెళ్ళాలి. కనెక్షన్ త్రూ వెళ్తేనే ఓపెన్ కనెక్షన్ అయితేనే, యూఆర్ఎల్ అనేది ఓపెన్ కనెక్షన్ చేసుకుంటేనే మనకు డేటా వస్తుంది. ఐ కెన్ ఏబుల్ టు డూ పార్స్. నేను పార్స్ చేయగలను. యూఆర్ఎల్ అనేది కనెక్షన్ త్రూ వెళ్తేనే మనం పార్స్ చేయగలం. బట్ దేన్ని హిట్ చేయాలి? జేసన్ సర్క్యులర్ ద్వారా వెళ్ళాలి మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా కావాలి కాబట్టి డేటా అనేది జేసన్. డెఫ్ స్ట్రీమ్ డేటాని స్ట్రీమ్ చేయడానికి డెఫ్ జేసన్ న్యూ జేసన్ సర్క్యులర్ పార్స్ కనెక్షన్ డాట్ ఇన్పుట్ స్ట్రీమ్. కనెక్షన్ అంటే కనెక్షన్లో వచ్చిన ఇన్పుట్ స్ట్రీమ్ ఏదైతే కనెక్షన్కి ఎస్టాబ్లిష్ అవుతుందో, కనెక్షన్కి ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నాడో వాడు, సర్వర్ వాడు ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నాడో అది మనము ఈ జేసన్ సర్క్యులర్ డాట్ పార్స్లో పెట్టేస్తాం. అంటే ఆ కనెక్షన్ లో మళ్ళీ ఇన్పుట్ స్ట్రీమ్ ఒక మెథడా లేదంటే అది ఒక ఆర్గ్యుమెంట్ అండి? అది కనెక్షన్ కి ఇన్పుట్ స్ట్రీమ్ అనేది ఒక అట్రిబ్యూట్, ఒక ఆబ్జెక్ట్. ఓకే. డాట్ పెట్టాము. ఇక్కడ మెథడ్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేది ఇక్కడ జస్ట్ అట్రిబ్యూట్. అదే ఇన్పుట్ స్ట్రీమ్ మెథడ్ అంటే పెరాంథసిస్ వస్తుంది. ఇది మెథడ్. జేసన్ సర్క్యులర్ ఇస్ ద మెథడ్. ఆ మెథడ్ లో ఆ అట్రిబ్యూట్ ని మనము పాస్ చేస్తాం. ఎస్, ఆ మెథడ్ లో ఈ అట్రిబ్యూట్ ఉంది, ఇన్పుట్ స్ట్రీమ్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. దానిలో ఎంత డేటా అయినా ఉండనివ్వండి. ఇట్ మే బి మిలియన్ రికార్డ్స్, ఇట్ మే బి బిలియన్ రికార్డ్స్. దాన్ని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, జేసన్ అని క్రియేట్ చేస్తాం. ఓకే, అంతే. సో అందులో నుంచి ఇక్కడ ఫైనల్ గా ఎంత డేటా అయినా రావండి, 1000 ఆబ్జెక్ట్స్, మిలియన్ ఆబ్జెక్ట్స్ రానివ్వండి, మొత్తం కూడా జేసన్ లోకి వచ్చి హోల్డ్ అవుతుంది. ఇక్కడ జేసన్ అనేది ఒక కంటైనర్. సో జేసన్ అనేది జేసన్ కంటైనర్ వచ్చింది కాబట్టి జేసన్ నుంచి మనము ఐడీస్ని కానివ్వండి ఏదైనా మనం ఈజీ కాల్ చేసుకోవచ్చు కదా. సో జేసన్ వచ్చింది, అది జేసన్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఓకే, సో దాంట్లో ఏమేమి ఉన్నాయి సార్? ఇట్లా టైటిల్, ఆబ్జెక్ట్, సో వాట్ ఆర్ ఆల్ ఎగ్జిస్ట్ ఇందులోనా, పోస్ట్లోనా? ఈ పోస్ట్ వన్ ఇప్పుడు జేసన్ డాట్ అనేది కంటైనర్ అన్నాం కదా, కంటైనర్ లో ఏమేమి ఉంటాయి? ఇంకా టైటిల్, ఆబ్జెక్ట్ అట్లా చాలా ఉంటాయా లేదంటే? మనం సర్వర్లో ఏదైతే పెడతాం అదే ఉంటాయి. ఇక్కడ ఇందులో ఏమున్నాయి చూడండి. ఈ పోస్ట్ వన్ అనే URL లో అందులో డేటా ఏముంది? ఏ డేటా ఉందో ఆ డేటా వచ్చింది. ఇదంతా వచ్చేసింది. టైటిల్, బాడీ. ఓకే, మనం ఓకే. యూజర్ సో ఇది వచ్చి కంటైనర్ అంట, ఇదంతా కంటైనర్ రైట్? ఈ కంటైనర్ లోకి వచ్చేసింది. మనకి జేసన్ అనే కంటైనర్ లోకి ఈ డేటా వచ్చింది. ఎందుకంటే ఇదంతా డేటా వచ్చేసింది. మనం ఇచ్చిన URL ఇది కాబట్టి, మనం ఇచ్చిన API ఇది కాబట్టి ఈ API లో ఈ డేటా ఉంది. ఈ డేటా మొత్తం అంతా అసైన్ అయిపోయింది, అంటే క్రియేట్ అయ్యింది. అసైన్ అయిపోయింది. ఇది ఇన్పుట్ స్ట్రీమ్ డేటా, అది కంటైనర్ వచ్చి జేసన్ లో అసైన్ అయింది. ఎస్. సో ఈ కీ వాల్యూ పేర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం కాల్ చేసుకోవచ్చు. లైక్ జేసన్ డాట్ టైటిల్, జేసన్ డాట్ ఐడి. ఓకే, మనము కీతోనే JSON కాల్ dot చేయాలి. body. జేసన్ డాట్ టైటిల్ అంటే టైటిల్ వచ్చింది, జేసన్ డాట్ Okay. బాడీ అంటే బాడీ వచ్చింది. మీకు జేసన్ డాట్ యూజర్ ఐడి అంటే యూజర్ ఐడి వస్తుంది, జేసన్ డాట్ ఐడి అంటే ఐడి వస్తుంది. యూజర్ ఐడి కూడా తీసుకోవచ్చు. జేసన్ డాట్ యూజర్ ఐడి, జేసన్ డాట్ ఐడి కూడా తీసుకోవచ్చు. ఓకే, యూజర్ ఐడి సారీ స్పెల్లింగ్, యూజర్ ఐడి జేసన్ డాట్ కదా. జేసన్ డాట్ యూజర్ ఐడి. ఓకే, సో మనం ఈ తర్వాత ప్రోగ్రామ్ లో ఈ యూజర్ ఐడీస్ తెచ్చుకున్న తర్వాత దెన్ వీ కెన్ వాట్ ఎవర్ వేర్ ఎవర్ యూ వాంట్ టు డూ వ్యాలిడేషన్స్.
అంతే వాడుకోవచ్చు ఇక. ఇక్కడ మనం ఇప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేసాం అనుకోండి, దీన్ని ఎస్టాబ్లిష్ చేసాం ఆల్రెడీ జేసన్లోకి డేటా వచ్చింది. ఇందులో ఏ డేటా ఉంది, ఇన్పుట్ స్ట్రీమ్లో నుంచి ఏ డేటా వచ్చింది జేసన్లోకి, ఎంత ఉంటే ఎంత వస్తుంది. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, సింగిల్ ఆబ్జెక్ట్ ఉంది, సింగిల్ ఆబ్జెక్ట్ వచ్చేసింది. లేదు నాకు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నా వచ్చేస్తుంది కదా సార్? ఆ, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నా వచ్చేస్తుంది అంటే అలా లైక్ అర్రే ఆఫ్ డేటా కూడా వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. సో నేను చూపిస్తాను ఓకే. అది కూడా. ఇప్పుడు ఐ షో, బట్ దిస్ ఈస్ ద సింగిల్ ఆబ్జెక్ట్ ఐఎమ్ గివింగ్ ద post/1 అంటున్నాను, అంటే ఓన్లీ ఫస్ట్ ఇండెక్స్నే యాక్సెస్ చేస్తున్నాను. సో ఐ గాట్ యూజర్ ఐడి వన్ టైటిల్ ద సంథింగ్ అండ్ బాడీ సంథింగ్, ఇదంతా వచ్చేసింది. ఐ కెన్ ఏబుల్ టు సీ ద కంప్లీట్ థింగ్. పార్స్ చేసేసాను. ఓకే. ఇలా అదే. మనం యూజర్ ఐడి టైటిల్ బాడీ అని సపరేట్ గా కాల్ చేసుకోకుండా Hmm. ఓకే సార్ మొత్తం డేటా ఏముందో అది మొత్తం వచ్చే విధంగా క్యాప్చర్ చేసుకోవచ్చా అండి? JSON అని ప్రింట్ చేయండి, ఏముంది, ప్రింట్ ఎల్ఎన్ JSON అని ప్రింట్ చేయండి. ఇది ఆఫ్ అంటే చేయండి. మళ్ళీ ఓకే. మళ్ళీ దాన్ని ఇది JSON అని ప్రింట్ చేయండి, ఏముంది, JSON అని అక్కడ ప్రింట్ డేటా అంతా చేయండి. వచ్చేస్తుంది. కంప్లీట్ డేటా వచ్చేస్తుంది. ఇట్స్ మేబీ అన్ ఆబ్జెక్ట్. కనెక్షన్ కొన్ని సెకండ్స్ పడుతుంది ఎస్టాబ్లిష్ అవ్వడానికి. ఓకే. ఐ గోట్ కంప్లీట్ డేటా రైట్. కెన్ యూ సీ, ఇట్ ఈస్ యా, array ఫార్మాట్ లో ఉంది. ఈ JSON అనేది ఐడి కంటైనర్ అరే టైప్ లో వచ్చేస్తుంది. ఓకే. కంటైనర్ అరేలోనే ఉంది. అంటే JSON 2 టైప్స్ అని చెప్పాను కదా మీకు. అవునవును. JSON 2 టైప్స్ లో ఉంటుందని చెప్పాను. ఒకటి ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఒకటి అరే ఉండొచ్చు. ఓకే, ఓకే. ఇక్కడ మనకి ఈ URL కి మనకు వస్తున్న డేటా, మనకు వస్తున్న రెస్పాన్స్ డేటా అనేది అరే. మనకు వస్తున్న రెస్పాన్స్ డేటా గ్లోబల్ లెవెల్లో అరే ఉంది. ఓకే, గ్లోబల్ లెవెల్లో అరే ఉంది. బట్ మనం ఏం చేస్తున్నాము, ఆ ఏరియాలో నుంచి ఓన్లీ ఫస్ట్ ఇండెక్సే తీసుకుంటున్నాం. అంటే ఈ ఏరియాలో మళ్ళీ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 100 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. /1 అంటే ఒక 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 ఆబ్జెక్ట్ ఫస్ట్ మాత్రం వస్తుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే. 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 URL ఒకటే ఇచ్చాను కాబట్టి ఫస్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ సార్. ఇవే మేము ఎక్కువ జనరల్ గా వాడదాం. అది ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా పాస్ చేయాలి. ఇక్కడ ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ URL ని డిఫైన్ చేయడం, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం, స్ట్రీమ్ చేయడం. అంటే మీకు ఆ కోడ్ ఉంటుంది అక్కడ, మీరు దాన్ని అండర్స్టాండ్ చేసుకోండి. అంటే యా, కరెక్ట్. ఏ డేటా ఈ వస్తుంది. అండర్స్టాండింగ్ కే టైం పడుతుంది. సో దానికోసం సార్ ఇప్పుడు ఇంత వెయిట్ చేసింది దీనికోసం అన్నమాట. ఓకే, ఓకే. సో ఇది ఇట్లా మీరు చేస్తాను, కానీ ఇట్లా మీరు ఇండివిజువల్గా ప్రింట్ చేసుకోవాలంటే ఇండివిజువల్గా మీకు డేటా ఎలా వస్తుంది అనేది ప్రింట్ ఎలెన్స్ అండి, మెయిన్ ప్రింట్ ఎలెన్సే. ఈ ప్రింట్ ఎలెన్స్లోనే మీరు మనకి ఎలా దాన్ని బట్టి మనము వాలిడేషన్స్ చేసుకోవచ్చు ఎలా చేస్తాం. మీకు ఏది కావాలో అది పిక్ చేసుకోండి. ఇది సింగిల్ ఆబ్జెక్ట్, శంకర్ గారు, ఇది సింగిల్ ఆబ్జెక్ట్. లేదు నాకు అందులో ఉన్న ఫస్ట్ మొత్తం డేటా కావాలి. ఇప్పుడు ఆ ఏపీఐలో ఏ ఏపీఐ ఇస్తే ఆ ఏపీఐ అండి. మీరు రిక్వెస్ట్ ఏది ఇస్తారో రెస్పాన్స్ అదే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేను రిక్వెస్ట్ ఏది ఇస్తున్నానో రెస్పాన్స్ అదే ఉంటుంది. ఇక్కడ రిక్వెస్ట్ పోస్ట్ అని ఇచ్చాను, ఇక్కడ రిక్వెస్ట్ పోస్ట్ అని ఇచ్చాను, అంటే అన్ని పోస్టులు కావాలని ఇచ్చాను. నేను రిక్వెస్ట్ URL మార్చేశాను. ఇందాక /1 అని ఇచ్చాను కదా, సో ఇప్పుడు నేను /1 తీసేసి పోస్ట్ అని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నాకు 100 రికార్డ్స్ ఉన్నాయి, చాలా వస్తాయి. 100 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 100 రికార్డ్స్ని యాక్సెస్ చేయాలి నేను. 100 రికార్డ్స్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. సేమ్ ప్రాసెస్ ఏం చేంజ్ అవ్వలేదు ఇక్కడ. ఓకే. ఇక్కడ దీన్ని ఆఫ్ చేస్తాను. ప్రాసెస్ ఏం చేంజ్ అవ్వట్లేదండి, ప్రాసెస్ ఏం చేంజ్ అవ్వట్లేదు. సేమ్ URL డిఫైన్ చేసాము, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశాను. సో ఇక్కడ యాక్సెప్ట్ రిక్వెస్ట్ టైప్ అనేది యాక్సెప్ట్ పెట్టాను. సో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఇది పెట్టకపోయినా వస్తుంది, ఏం కాదు. ఇది ఒక ప్రాపర్టీ, ఇది ఒక మెథడ్, సెట్ రిక్వెస్ట్ ప్రాపర్టీ యాక్సెప్ట్ అప్లికేషన్ /JSON. అంటే JSON డేటా కాబట్టి JSON అని చెప్పాను, లేదా XML అయితే XML అని చెప్తాము, ఏదైనా చెప్పొచ్చు. ఇది పెట్టినా ఓకే, పెట్టకపోయినా ఓకే. ఓకే, పెట్టినా ఓకే, పెట్టకపోయినా ఓకే. యాక్సెప్టెన్సీ అట్రిబ్యూట్ అనమాట. ఓకే, తర్వాత మనము కండిషన్ రాస్తున్నాను. అంటే కండిషన్ ఎందుకు రాస్తున్నాను అంటే ప్రాబ్లం వచ్చినా కూడా చెప్పాలి కదా. ఇప్పుడు నాకు తెలియాలి సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా నాకు తెలియాలి. ఒకవేళ URL ఏదైనా రాంగ్ ఇస్తున్నానా, నాకు డేటా రావట్లేదు, సడన్గా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు. డేటా రావట్లేదు అంటే ఆ కనెక్షన్ ప్రాబ్లం ఏంటి. ఒకవేళ మీ దగ్గర ఇంటర్నెట్ లేకపోయినా కూడా డేటా రాదు, దానివల్ల URL తప్పు అనుకోకూడదు. ఇంటర్నెట్ డ్రాప్ అయినా కూడా డేటా రాదు. అంటే ఎప్పుడైతే మనము ఇట్లా లైవ్ డేటా మీద వర్క్ చేస్తూ ఉంటామో అప్పుడు మనం ఇట్లా కండిషన్ పెట్టుకోవడం బెస్ట్ ప్రాసెస్. అదేలేదు. ఒకవేళ రెస్పాన్స్ కోడ్ సక్సెస్ ఉంటేనే డేటా వస్తుంది, రెస్పాన్స్ కోడ్ ఫెయిల్యూర్ ఉంటే లేదంటే ఫెయిల్డ్ HTTP ఎర్రర్ అని వస్తుంది రెస్పాన్స్ కోడ్.
ఇప్పుడు ఇప్పుడు మీరు రాసిన కోడ్ అర్థం కావట్లేదు సార్. జేసన్ డాట్ ఈచ్ ఇది లూప్ అండి, ఇది పోస్ట్. లూప్, ఫర్ లూప్. మీ ఇష్టం, ఫర్ లూప్ అని రాసుకోండి. ఓకే. ఈచ్ అనేది ఫర్ లూప్ డాట్ లాగా. ఈచ్ ఉమ్. పోస్ట్ ఏంటి సార్ అక్కడ? పోస్ట్ అంటే ఇదే వేరియబుల్లా లేదంటే ఏం లేదండి, ఇది పోస్ట్ ఏం లేదు, ఇది తీసేయండి, ఇది ఏం కాదు, అది ఏం లేదు. అది జస్ట్ నార్మల్గా ప్రింట్లోకి వచ్చింది అంతే. ఇది కూడా ప్రింట్లోకి వచ్చింది, మనం లైన్స్ రావడానికి ఇది పెట్టుకున్నాం. ఓకే. అది జస్ట్ ప్రింటింగ్ ప్రాసెస్ అంతే. అది జస్ట్ ప్రింటింగ్ ప్రాసెస్. అక్కడ నేను పైన పోస్ట్ అని చెప్పడానికి డిఫైన్ చేస్తున్నాను. ఓకే 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 పోస్ట్, ఓకే పోస్ట్ చెప్పాలి అనుకుంటా, పోస్ట్ మెథడ్ చెప్పాలి. ఇది ఓకే ఓకే. సో ఇది యారో ఫంక్షన్ కదా, సారీ ఐ ఫర్గాట్. యారో ఫంక్షన్. అంటే అదే సార్, ఇప్పుడు ఇలాంటివి మాకు అర్థం కావు. ఈ కోడ్ రాసి ఉంటారు, అడ్వాన్స్ కోడ్స్ అనలైజ్ చేసుకోవడం మాకు అర్థం కాదు. అదే అది ఏం చేస్తుంది అనేసి. పోస్ట్ యారో మార్క్ అంటే ఏం చేస్తుంది? ఇది యారో ఫంక్షన్ అంటారండి. ఫంక్షన్స్ లోనే యారో ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే సేమ్ లైక్ ఫర్ లూప్ లాగానే ఈచ్ అనేది ఒకటి ఉంది. సేమ్ లైక్ ఫర్ లూప్ లాగానే ఈచ్ పోస్ట్ ని మనం గెట్ చేయాలి. అంటే దానికన్నా ఇది కొద్దిగా స్పీడ్, ఫర్ లూప్ కన్నా ఇది కొద్దిగా స్పీడ్. సో ఇప్పుడు నేను చూపిస్తా చూడండి, ఫర్ లూప్ రాసి చూపిస్తా చూడండి, తర్వాత మీకు ఇది అర్థం చేపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ నేను ప్రింట్ చేశాను అన్న. మీకు ఆల్రెడీ ఫర్ లూప్ తెలుసు కదా, ఫర్ లూప్ ఐడియా ఉంది కదా. ఓకే లెట్ మీ. అది నార్మల్ ఓకే జనరల్ కోడ్ కాబట్టి అది అర్థం అవుతుంది సార్. ఇలాంటివి మాకు ఈ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసి డిఫరెంట్ గా వాడినప్పుడు మాకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఏం లేదు, ఇవి చూడండి, డేటా వచ్చింది ప్రస్తుతానికి అయితే. జేసన్ డేటా అయితే మొత్తానికి వచ్చేసింది, యారేలో ఉంది. ఓకే. గ్లోబల్లో యారేలో ఉంది, గ్లోబల్లో యారేలో ఉంది. ఓకేనా, గ్లోబల్లో యారేలో ఉంది. అందులో నుంచి ఆ, ఇక్కడ నేను జేసన్ ఆఫ్ 1 ఆర్ 0 అంట. 0 ఏంటో చూడండి. 0 ఏంటో చూడండి. జీరో అనేది ఫస్ట్ ఆబ్జెక్ట్, రైట్. ఓకే. ఓకే. జేసన్ అంటే టోటల్ 100 ఆబ్జెక్ట్స్. బట్ జేసన్ ఆఫ్ 0 అంటే ఇట్ ఈస్ ద 0th ఎలిమెంట్. అంటే జేసన్ అనేది అక్కడ యారే కదా. అవును. యూ ట్రై టు అండర్స్టాండ్, జేసన్ ఇస్ యారే ఫస్ట్ ఆఫ్ ఆల్. Yeah. ఓకే, సో మనము ఓన్లీ 0 పెట్టాం కాబట్టి 0 వచ్చింది. ఇందాక లాస్ట్ జేసన్ అన్నాం కాబట్టి జేసన్ మొత్తం వచ్చింది. అవును. లేదు, నాకు మొత్తం కావాలి. లూప్ పెట్టేసేయండి, ఏముంది, దీన్ని స్విచ్ ఆఫ్ చేసేయండి. ఓకే, ఫర్ def I is equal to 0, I less than json dot length కౌంట్ ఏంటి మెథడ్ మంది అనుకుంటా సార్. నిమిషం. మీకు అఫీషియల్ డాక్యుమెంటేషన్కి వెళ్తుంటాను. ఫర్ లూప్ ఉందేడా, మైట్ టెక్ ఫర్ విచ్ ఫర్ లూప్ ఉంది ఇక్కడ. డైరెక్ట్గా ఓకే, డైరెక్ట్గా ఫరిన్ ఉంది కదా, ఫరిన్ వాడేసుకోండి. ఓకే, సో ఆబ్జెక్ట్ ఇన్ జేసన్, ఆబ్జెక్ట్ ఇన్ జేసన్ అంట. సో డైరెక్ట్గా ప్రింట్ ఎల్ఎన్, ఫస్ట్ ఏం కావాలి, ఓబీజే డాట్ టైటిల్ కావాలి. ఓకే, ఐ వాంట్ టు ఇటరేట్ ద ఈచ్ అండ్ ఎవ్రీ టైటిల్. దట్స్ ఆల్. ప్రస్తుతానికి టైటిల్ ఒక్కటే నేను ఇటరేట్ చేస్తున్నా. ఓబీజీ అనేది మన కస్టమ్ వేరియబుల్ అంతే, మనం ఏదైనా తీసుకోవచ్చు. అంటే జేసన్లో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి జేసన్ అనేది యారేలో నుంచి ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైటిల్ ఐ గాట్ 100 టైటిల్స్ ఐ గాట్. కెన్ యూ సీ? ఓకే. అంటే దీనికన్నా ఈచ్ అనేది కొద్దిగా స్పీడ్, డేటా పికప్ కి ఈచ్ అనేది కొద్దిగా స్పీడ్. పర్ఫార్మెన్స్ వైజ్ పర్ఫార్మెన్స్ వైజ్
కొన్ని సెకండ్స్ అంటే కొన్ని మిల్లీ సెకండ్స్ ఫాస్ట్ ఉంటుంది ఓకే ఓకే. ఇది ఫర్ లూప్ కన్నా కూడా. హ్యూజ్ డేటా ఉన్నప్పుడు వి గో ఫర్ బెటర్ యూ కెన్ గో విత్ ద జేసన్ డాట్ ఈచ్. జేసన్ ఇదే ఈచ్ పోస్ట్. ఆ, ఆ పోస్ట్ అనేది ఇదే 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 పోస్ట్ డాట్ ఐడి, పోస్ట్ డాట్ టైటిల్, పోస్ట్ ఇదే ఓ అది కస్టమ్ వేరియబుల్ అది మళ్ళీ. కస్టమ్ వేరియబుల్ మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోండి. ఇక్కడ ఓబీజే అచ్చా అని తీసుకోండి, ఓకే ఓబీజే అని తీసుకోండి. ఓకే. అర్థమైంది సార్, అర్థమైంది, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఓకే. ఇక్కడ ఓబీజే అంటాను చూడండి, ఓబీజే ఐ వాంట్ గెట్ ఓబీజే, ఓబీజే ఆబ్జెక్ట్ ఓబీజే డాట్ ఓబిజే డాట్. ఓబీజే డాట్ ఐడి ఓకే పెట్టాలి, ఇక్కడ ఓబీజే డాట్ టైటిల్ పెట్టాలి. అండ్ ఇది ఏం లేదు, ఇది జస్ట్ నార్మల్ గా ప్రతి ఆబ్జెక్ట్ కి ఒక అండర్లైన్ వేస్తుంది అంతే. ఓకే ఓకే. ఓకే, ఇక్కడ స్టార్ పెట్టుకోండి, వాట్ ఎవర్ యూ వాంట్. ప్రతి ఆబ్జెక్ట్ కి నేను ఒక అండర్లైన్ వేస్తాను. ప్రతి ఆబ్జెక్ట్ కి ఇది లూపే కదా, ఆ ఐడి తిరుగుతుంది, టైటిల్ తిరుగుతుంది, తర్వాత ప్రింట్ఎల్ఎన్ లో ఇది తిరుగుతుంది. అంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇది మన రెస్పాన్స్, ఎవ్రీ ఆబ్జెక్ట్ లో ఇది రెస్పాన్స్. ఎక్కడ వచ్చింది అవుట్పుట్? కనెక్షన్ చూడండి ఎన్ని సెకండ్స్ పడుతుందో మీకు లాగ్లో వస్తుంది. ఇది హ్యూజ్ నెంబర్ ఆఫ్ డేటా కాబట్టి ఫ్యూ సెకండ్స్ ఇట్ విల్ టేక్ టు గెట్ ద డేటా. ఓకే, కెన్ యూ సీ స్టార్స్ పెట్టాను, ఒక ఐడి ఒక టైటిల్ స్టార్, ఒక ఐడి ఒక టైటిల్ స్టార్. ఎక్కడ కూడా వస్తారు అది డేటా ఎంతసేపు పట్టిందండి? ఫ్యూ సెకండ్స్ తెలుసు, ఇక్కడ మీకు ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు మీకు ఇక్కడ తెలిసిపోతుంది మీకు కనెక్షన్. పైన ఏమైనా వచ్చినాయా సార్? ఓకే లేదు. నిమిషం, ఇది కింద పెట్టేస్తాను కన్సోల్. మీకు అది కన్సోల్లో చూసుకోవచ్చు అనమాట, నెట్వర్క్ ఎంత జరుగుతుంది. ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, పైన కన్సోల్ ఉంది కదా, ఇక్కడ టైం అదంతా తెలుస్తుంది ఇక్కడ. ఓకే. సో మనం ఈ ఫర్ ఫర్ ఈచ్ అనేది పర్ఫార్మెన్స్ వైజ్ బెటర్. పర్ఫార్మెన్స్ బెటర్ దాన్ దిస్. రియల్ టైమ్ లో ఎక్కువ ఇదే వాడతారు సార్, ఇది జేసన్ డాట్ ఈచే వాడతారు, ఎవరు ఫర్ లూప్ వాడట్లేదు. అంటే చెప్పాను కదా మీకు హ్యూజ్ డేటా ఉన్నప్పుడు ఇది బెస్ట్. హ్యూజ్ డేటా బెస్ట్. ఉన్నప్పుడు సో నేటివ్ లాంగ్వేజ్ నేర్చుకొని ఆడ కొత్త వాడు వాడినప్పుడు కొద్ది కన్ఫ్యూజ్ అవుతామండి. అది దిస్ ఇస్ ఫర్ హ్యూజ్ డేటా. మనకి ఇక్కడ హ్యూజ్ డేటా కాబట్టి మనము బెటర్ యూ కెన్ గో విత్ ద ఈచ్ అనమాట. ఏంటంటే ఈ సెర్చ్ చేసుకోవడం టైం పడుతుంది, ఎవరిని అడగాలని అడగలేము రియల్. ఇప్పుడు చేశాను కదండి ఇది. ఇప్పుడు మనం కంటైనర్ ఉంది, అర్థమైంది సార్, నాకు అర్థమైంది. కంటైనర్ లో నుంచి ఈచ్ తీసుకోవాలి అంటే ప్రతి ఆబ్జెక్ట్ ని తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ఆబ్జెక్ట్ లో తీసుకోవాలి అంతే. దానికి ఒక యారో, అంటే దీన్ని యారో ఫంక్షన్ అంటారు, ఈచ్ ఫంక్షన్ యారో ఫంక్షన్ అంటారు. కొన్ని లాంగ్వేజెస్ లో యారో ఫంక్షన్ అంటారు, ఇక్కడ ఈచ్ అన్నమాట, ఫర్ ఈచ్. ఇక్కడ ఈ దీనిలో కూడా ఉందో లేదో నాకు తెలియదు. వీడు ఈచ్ చెప్పాడా? యా చెప్పాడు కదా, ఇదిగోండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. కలెక్షన్ 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 డాట్ ఈచ్ ఎలిమెంట్ ఈస్ ఓకే. మీకు ఇక్కడ ఒక జనరల్ ఎగ్జాంపుల్ కీ వాల్యూ పేరు కూడా ఇచ్చాడు సార్, అక్కడ కీ వాల్యూ పేరు కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అనుకుంటా కదా డైరెక్ట్ గా. ఎక్కడ? ఇక్కడ ఉందా కీ వాల్యూ పేరు? జేసన్ మ్యాప్ డాట్ ఈచ్ చేయొచ్చు. మల్టిపుల్ కీస్ మల్టిపుల్ వాల్యూస్ ఉంటే సింటాక్స్ మ్యాప్స్ ని యాక్సెస్ చేయడానికి, ఇది లిస్ట్ ని యాక్సెస్ చేయడానికి. ఇప్పుడు మన లిస్ట్ కదా సార్, అరే అంటే లిస్ట్ కదా, లిస్ట్ మంది లిస్ట్. సింటాక్స్ ఇక్కడ పెట్టుకోండి ఇఫ్ యూ వాంట్. ఇక్కడ సింటాక్స్ పక్కన పెట్టుకుంటే ఈజీ ఉంటుంది తర్వాత. ఇది మ్యాప్స్ కి, ఇది ఇక్కడ సింటాక్స్ పక్కన పెట్టేస్తున్నాను. ఒక జనరల్ నార్మల్ ఒక లిస్ట్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నేమ్స్ పెట్టండి, అండ్ ఇక్కడ గ్రూప్ ఆఫ్ నేమ్స్ అండ్ సాలరీస్ ఒక మ్యాప్ తీసుకోండి, దాన్ని లూప్ చేయండి జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. ఐడియాస్. సో తర్వాత దీని మీద వర్క్ చేస్తుంది. సేమ్ కాన్సెప్ట్ ఇస్ సేమ్, కన్ఫ్యూజన్ అవ్వడానికి ఏం లేదు. చాలా సింపుల్ అండి, పెద్దగా మనం ఎక్కువ ఆలోచించాల్సింది. అంటే ఏం లేదు సార్, కొత్త కొత్త వర్డ్స్ వాడినప్పుడు ప్రోగ్రామింగ్ లో కొద్దిగా మీరు ఒకసారి రాసుకోవాలి, ఒకసారి మీరు ప్రాక్టీస్ రాసుకుంటే ఇది ఈజీ ఉంటుంది. ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను పైన ఇక్కడ స్టెప్ 1 by 1 స్టాండర్డ్ స్టెప్స్ స్టాండర్డ్ స్టెప్స్ రాశాను, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ
పక్కన రాసుకున్నాం అనుకోండి, మనము 2-3 సార్లు చూడకుండా రాస్తే ఆటోమేటిక్ అలవాటు అవుతుంది. అదేలేదు. సో ఇది జేసన్ గురించి. నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్ఎంఎల్ గురించి మాట్లాడుకుందాం. అంటే కొంచెం అసలు మనం జేసన్ ఎలా అయితే డీటెయిల్డ్గా చెప్తున్నామో అలానే ఎక్స్ఎంఎల్ని కూడా డీటెయిల్డ్గా చెప్తాను. అంటే ఎక్స్ఎంఎల్ చెప్పి ఎక్స్ఎంఎల్కి జేసన్కి డిఫరెన్సెస్ చెప్పి, తర్వాత హెచ్టిఎంఎల్కి ఎక్స్ఎంఎల్కి డిఫరెన్సెస్ చెప్పి, మళ్ళీ జేసన్ని కూడా యాక్సెస్ చేయొచ్చు. సారీ, ఎక్స్ఎంఎల్ ఆహా. కూడా ఏపీఐ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. సో అది కూడా మనకు ప్రోగ్రామ్ రెడీగా ఉంది. సో ఇట్ ఈస్ ఎగ్జిక్యూటబుల్. సో అది మీకు నేను రేపు ఈ ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు రేపు ఫస్ట్ జేసన్ గురించి కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. ప్రోగ్రామ్ అయితే రెడీగా ఉంది, ఇట్ ఈస్ వర్కింగ్ నౌ. ఓకే. కాన్సెప్ట్ ఈస్ ఎక్స్ఎంఎల్ సేమ్. ఏపీఐ. కాన్సెప్ట్ సేమ్ అండి, ఓకే. ఇక్కడైనా కాన్సెప్ట్ సేమ్. కంటైనర్ మారిందంతే. ఒకటేమో ఒకటేమో ఎక్స్ఎంఎల్. ఒకటేమో సర్క్యులర్ కంటెంట్, ఒకటేమో స్క్వేర్ కంటెంట్, అంతే తేడా. దీనికి కూడా మనం అది యాడ్ చేసుకోవాలి కదా సార్, గ్రాబ్ అనేది. ఏదైనా అంతేనండి, గ్రాబ్ లేకుండా మీకు డేటా రాదు. ఓకే. ఇది ఎక్స్ఎంఎల్ చేయాలి. అక్కడ చేసాను ఇక్కడ ఎక్స్ఎంఎల్ చేయాలి. ఓకే. ప్లగ్ఇన్ అంటారు దీన్ని, ప్లగ్ఇన్ అంటారు. మనం లాస్ట్ దానిలో జేసన్ ప్లగ్ఇన్ వేసాం, ఇక్కడ ఎక్స్ఎంఎల్ ప్లగ్ఇన్ వేయాలి. అవును సార్, నేను రియల్ టైం చూపించాను కదా సార్, దాంట్లో అన్ని ప్లగ్ఇన్లు పెట్టేటప్పుడు ఈ గ్రాబ్ గ్రాబ్ అని ప్లగ్ఇన్ అర్థమైతే మీకు అర్థమైపోతుంది. అర్థమైంది. ఒక్కొక్క అది ఎందుకు ప్లగ్ఇన్ యూజ్ చేస్తున్నా అర్థమైతే. ఓకే. ఈ ప్లగ్ఇన్ ఎందుకు అంటే అక్కడ ఏదో ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ చేయడానికి ఈ ప్లగ్ఇన్ అనేది నీడ్, అంతే. ఓకే. ఎంట్రీ పాయింట్ అన్నమాట, ప్లగ్ఇన్ అంటే ఎంట్రీ పాయింట్. ఓకే, ఎంట్రన్స్ అన్నమాట. థియేటర్లోకి వెళ్ళడానికి టికెట్ ఎలా తీసుకుంటామో అలానే ఈ ప్రోగ్రాంలో చేయడానికి ఇది ఎంట్రన్స్. ఓకే. ఓకే, రేపు ఎక్స్ఎంఎల్ చెప్తానండి కంప్లీట్గా డీటెయిల్డ్గా. సో దీన్ని ప్రాక్టీస్ చేయండి. లక్ష్మి గారు పాపం ఆయన వేరే పని మీద వెళ్ళండి. లక్ష్మి గారు ఎక్స్ఎంఎల్ కావాలంటుండే. అవునవును, మరి రేపు వస్తున్నారా లక్ష్మి గారు? రేపు రేపు కూడా రావట్లేదు అనుకుంటండి. సత్తెనపల్లి ఏమో వెళ్ళినట్టున్నారంట. ఓకే అయితే రేపు ఒకసారి బ్రేక్ తీసుకుందాం సార్, ఎల్లుండి కంటిన్యూ అవుదామా, తను షూర్ అండి, వస్తారేమో. షూర్ అండి, షూర్. తనకి పాపం రేపు ఎక్స్ఎంఎల్